ఇదేనప్పుడు ఆరాధన క్రమంలో వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్య భాగం ఉత్తర ప్రకటన కీర్తనల గ్రంథము 3వ కీర్తన భాగము మొదటి నుండి 8 వచన మనం చదువుకొని ఆరాధన క్రమంలోకి ముందుకు నడుద్దాం. అందరము లేచి నిలబడి ఇక ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. అందరం లేచి నిలబడి వాక్య భాగాన్ని చదువుతాం. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అని. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలు పొందను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పనులు విరగొట్టువాడవు నీవే. సండే స్కూల్ ద్వారా వాక్యాన్ని మనం మీద తదుపరి వాక్య భాగంలోకి వెళ్తాం. జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షించుము. కీర్తనల 69:1. పిప్పి పిచ్చుక చిన్ని పిచ్చుక కాస్త నీవు రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మ పయనం. పిప్పి పిచ్చుక చిన్ని పిచ్చుక కాస్త నీవు రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మ పయనం. దేవుడి నిన్ను సూచించినాడు, భయపడకు, కలవరపడకు, దేవుడే మన ఉండగా. పిచ్చుక చిన్ని పిచ్చుక కాస్త నీవు రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మ పయనము.